విట్నెస్ చేసుకునే సమయానికి దేవుడి కన్నా ఆలోచిస్తున్నాం. మరి లేఖన భాగంలో కీర్తనకారు 119:65 చెప్పబడిన రీతిగా 2025 డిసెంబర్ మాసంలో అంటే చివరి మాసం ఇది దేవుడు ప్రతి వాగ్దానం నెరవేర్చే దేవుడు. మరి మన గతంలో చూసుకున్నాము, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేస్తున్నావు, నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను. మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఎవరికైనా ఇంకా వాగ్దానం నెరవేర్చబడకపోతే దేవుడి సన్నిధిలో వాక్యములు ధ్యానించి పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించి, సేవించి, స్తుతించి, కీర్తించి, ధ్యానించి మహింపరిచినప్పుడు ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చేవాడు ఆయనే, నెరవేర్చేవాడు ఆయనే. అలాగనే గాయం చేయవాడు ఆయనే, గాయం మానుకువాడు కూడా ఆయనే. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆశీర్వాదము శాపం మనం ఉంచాలి. మనం ఆశీర్వాదానికి పాత్రమా, శాపంకు పాత్రమా? ఇంతవరకు శాపంలో ఉంటే ఆశీర్వాదానికి పాత్రలు ఉన్నట్లు పశ్చాత్తాపడి తప్పిదాలు ఒప్పుకొని అతిక్రమం దాచిపెట్టకుండా వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వస్తాం. ఆయన నమ్మదగిన వాడు, కనికరం గల తండ్రి. ఆయన కరుణాహస్తం, ఆయన దక్షిణహస్తం, ఆయన పరిశుద్ధ బాపు, ఆయన కనికరం గల హస్తం, గాయపన్న హస్తం మనకు తోడుగా ఉంచి మన జీవితాల్లో మనం నడిపించును. అలాగే కీర్తన 113 యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామం స్తుతింపబడను గాక. ఎల్లప్పుడు అంటే జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు మనం దేవుడికి వేసిన ప్రతి దీపం స్తుతి యాగం, ఇంపైన శ్వాస యాగమై మన జీవితాలు అనేక మేళ్ళైనా కుమ్మరింపచేస్తాడు. అలాగే పెంట కుప్ప మీట నుండి దీనులను పైకి లేవనెత్తును అని ఇక్కడ 113 చివరిలో రాస్తున్నాడు. కుప్ప పీటలలో ఉన్న మనల్ని పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధలోనికి లేదా పేదరికం నుంచి రాజరిక స్థితికి తీసుకురావడం కోసమే యేసయ్య జనన మరణ పునరుద్ధానం జరిగింది. ఆయన జననం, ఆయన పశువుల పాకలో జన్మించడానికి కారణం మన పెంట లాంటి బ్రతుకులు, బూడిద లాంటి బ్రతుకులు, కంపు కొట్టే జీవితం, పాప జీవితం, శాపం నుంచి విడిపించడానికే యేసయ్య పరం నుంచి దిగివచ్చి పరంలో ఉన్నటువంటి ఆయన సమస్తమైనటువంటి మహిమను ఆయన వదులుకొని రిక్తుడై ఆయన పశువుల పాకలో జన్మించి మన పాకాల జీవితాన్ని మార్చడం, మనల్ని దేవుని యొక్క సన్నిధిలో అంతఃపురంలో ఆయన యొక్క పరలోకంలో మహిమ గల ఆయన సింహాసనం పైన కూర్చుని పెట్టడానికి, లేకపోతే నూతనమైన యెరూషలేమును చేర్చడం కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు. అపవాది క్రియలు లయపరచుడికే యేసయ్య వచ్చాడు. కాబట్టి యేసయ్య నామం మహింపరుస్తూ గణపరుస్తూ ఆయన పైన అత్తుకొని ఆనుకొని జీవించినప్పుడు పెంట కుప్ప బీట లాంటి నీ జీవితాన్ని రాజ్యకు తీసుకొని వస్తాడు. దేవుడు ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అభిషేకించను. సన్నగిన హృదయం నలిగిన హృదయం వారిని బుధపరచుటకును చెరగనున్న వారికి విడుదలను బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా ప్రతిదండన విలువను ప్రకటించుటకును ఓదార్చుటకును సియోనులో గుర్తించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూటలను దుఃఖములకు ప్రతిగా ఆనందం తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థితి వస్త్రమును అర్పించుటకు ఆయన నన్ను పంపినాడు. ఇది మీరు చదువుకోండి. బైబిల్లో నేను చెప్తాను. 1 నుంచి యెషయా 61:1-3 చదువుకుంది. సాధారణ మీ గురించి చూస్తే దేవుని ఇక్కడ వాగ్దానం అదే వచ్చింది, పరిశుద్ధ ఆత్మశక్తి. అంటే ఇదేమన్నాడు, యెహోవా ఆత్మనే పరిశుద్ధ ఆత్మశక్తి. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, నీ మీదికి వచ్చింది, నా మీదికి వచ్చి నాతో మాట్లాడినాడు. ఈ వాక్యం చెప్పాడు.
ఏం వాక్యం అది? దీనులకు సువర్తమానం ప్రకటించడం యెహోవానన్న అభిషేకించు. దీనుడు అంటే మనం ఎప్పుడు లేదు మాకు ఇంటికి ఇచ్చడానుకున్నప్పుడు దేవుడే తల్లి, తండ్రి, ఆదరణకర్త, ఆశ్చర్యకం, స్నేహితుడు, ఒక మంచి డాక్టర్, ఒక మంచి కౌన్సిలర్, మనకు ఓదార్చేవాడు. మనుషులు ఎవ్వరూ మాకు నిజమైన ఆదరణ ఎవ్వరూ ఓదార్చలేరు, కానీ దేవుడే మనం ఓదార్చేవాడు. అందుకని నలిగిన మీ హృదయం ఇంతవరకు ఏంటని మాట్లాడుతున్నాను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచడం. నీ శరీరంలో అధికారం వద్దున్నంత వరకు ఏది నలిగిపోయినా దాన్ని సరి చేస్తారు. ఏదైతే బాగలేదో దాన్ని తీసేసి దేవుడు న్యూ ఆర్గన్ చేస్తారు. అంత గొప్ప దేవుడు. అందుకనే నలిగిన హృదయం దృఢపరచడం. చెరలో ఉన్న వారికి చెర అంటే ఇది మామూలుగా జైలు అనేది కాదు. చెర అంటే ఒక బంధకం, బాధ, వేదన, రోదన అనే బంధకాలు, అనారోగ్యం అనే బంధకాలు, ఇవన్నీ అపవాది బంధకాలు. దీన్ని అడిగిన మెత్తగా అపవాదిని మేడం చుట్టూ ఈ అగ్ని ప్రకారం ఉండాలి. ఎక్కడ ఏం చేసినా ఎక్కడి నుంచి కోగలు వాళ్ళ ఇంటి వైపు నుంచి కానీ వేరే వైపు నుంచి కానీ బాగా ప్రార్థన చేసి దాన్ని బంధించేస్తాం. వరాలు ఈమెకు భయంకరమైన దురాత్మలతో కొన్ని ఏళ్ళుగా సొంతైంది, బంధించేస్తారు. ఇప్పుడు వాటిలో లేకపోతే బయట తీసి పడేసేస్తాం. అలాంటిది బైబిల్ ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు గౌరవ సన్నిధిలో పరమాపిటం తెచ్చుకుంటాను. ఎప్పుడెప్పుడు ప్రార్థన పాటలు. ఒకసారి నేను వద్దులేమంటే మేము పడుతున్నాను అంటే అంత ఆసక్తి. అట్లా దేవుడు నీకు సాయం చేస్తాడు. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడం, ఎక్కువగా హితవచ్చడం, మన దేవుని ప్రతిదండన దినంలో ప్రకటించడం, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడం, సీజన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయడానికి దేవుడు వచ్చిన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు. ఆ రోజు కూడా దేవుని పక్షం ఉంటాడు. ఏం చూపించండి, టైం ఒక్కటి నాకు చేయండి. ఒకవేళ మీరు చేయకుండా సెషన్ చేయండి. ఏ టైంకి మీరు పోతారో అప్పుడు ఆ ప్లేస్ అది ఆఫ్ చేసి మళ్ళీ ప్రేయర్ ఒక్కటి సపరేట్. ప్రేమ తండ్రిగా నేను ధైర్యపరిచినాడు. స్తోత్రం దేవ. నా ప్రభా ఒక మంచి కలెక్టర్గా అనేకులకు నా ప్రభా నాతో నన్ను మేలు చేసి ఎంతమందికి ఉద్యోగాలకు సాయం చేసింది. చిన్నప్పటి నుంచి తమ్ముళ్ళను, చెల్లెళ్ళను అందరూ పైకి రావాలని వారందరి జీవితానికి నా తండ్రి అప్పుడు ఎంత సహకరించిందో మేము జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సేవకులమైన మాకు కూడా ఎన్నోసార్లు నా ప్రభా ఆమె ఇంటి నుంచి నా తల్లి ఆహార పదార్థాలు కానివ్వండి, బస్తాలు కానుక దేవ నా ప్రభా టీవీ పరిచయకు అన్నీ మీరు గుర్తు చేసుకొని బిడ్డని ఆశ్రయించండి ప్రార్థిస్తున్నాం. మీకు ఎవ్వరికీ రుణస్తులుగా దేవుడు కోరుతాడు. దేవ నా ప్రభా నా తల్లి నేను వచ్చినప్పుడంతా ఎంత ప్రేమతో సొంత నా ప్రభ నా తల్లి చెల్లి చేయడం కంటే ఎక్కువ ఆమె నా ప్రభ నా తల్లి భోజనం చేసి నన్ను తృప్తిపరచడానికి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దయపరచండి. మేడకు సంతోషం దయచేయండి. ఆమె ఎప్పుడు సంతోషంగా ఉంటారు ప్రభా. దేనికి బాధపడకుండా కృపా సాధించండి. మీ మెండైన దిగులతో నింపండి. 2026లో సంపూర్ణమైన ఆనందం, సంతోషం దయచేయండి. మీరు వాగ్దానం చేసిన రాజు విషయం టేకి తీసుకున్నాను దయచేయండి. మీ మనసు మేడం దయచేయండి. నేను వేరే వారి కోసం చెల్లి ప్రియాంక కూడా విషయాన్ని పొందుకుని డాక్టర్స్గా వారి పని చేయడానికి కూడా దయచేయండి. శశి పని అన్నం కూడా మీరు ఆశ్రయించి అందించిన ఆరోగ్యం బట్టి షుగర్ కూడా నార్మల్ చేయమని ఏ స్నానం ప్రారంభిస్తున్నాను తండ్రి. ఓకే మేడం, గాడ్ బ్లెస్ యూ. ఆనందంతో దేవుడు దేవ నా ప్రభావ జీవితాలు మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. సహకరించిన దైవజన్ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మెస్సయ్య స్తోత్రం దేవా, మీకే స్తోత్రం. కరుణాపీఠంలో మాత్రం ఏ చిన్న పనిని సహకరించినా ప్రతి ఒక్కరిని నా ప్రభాని జ్ఞానాత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. మీరు ఎవరికి రుణస్థులు వంట దేవుడిగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ రోజు మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి సహకరించిన కృష్ణబేని నా ప్రభా మీరు ఆస్వాదించండి. మరి మేడం పంపించాడు గిఫ్ట్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా చదువున లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. సునంద కుమార్తె నా ప్రభా బెంగళూరు వెళ్ళినట్టుగా సంధ్య వాక్యంతో మీరు నింపండి ప్రభా. మరొకసారి ప్రతి తల్లి పిల్లల వాక్యంలో పెంచాలి ప్రభా. వాక్యం ఎంతో ప్రాధాన్యతమైంది.
దేవ జీవితంలో నా ప్రభా అదే వెలుగు. ఇందాక చక్రి ఎంత చక్కగా నా ప్రభా వేల కొలది వెండి బంగారు నాణ్యములు కంటే వేల కొలది ఆస్తి పాస్తులు ఉన్న దేవ నా ప్రభా వేల కొలది బంధువులకు సంబంధికులు మా తండ్రి దేవ ఉన్నప్పటికీ కూడా వారెవ్వరూ మమ్మల్ని పరలోకంలో చేర్చాలి. కేవలం నీ వాక్యం మాత్రమే పదే పదే చెప్పినప్పటికీ ఎంతో మంది నా ప్రభ ఉద్యోగాలు పిల్లలని నా ప్రభ నా తండ్రి వాటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ నీకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వటం లేదు ప్రభా. తండ్రి మీరు అక్కడ సమీపంగా మీ సన్నిధి అన్ని లెక్కలు ఉంటాయి ప్రభా. ఎవరు ఎంతగా నా ప్రభా నీ సన్నిధి ఆరాటంతో వస్తున్నారు వారందరినీ మీరు ఆశ్రయించారు. వారందరికీ కూడా మీరు ఆరాటంతో ఎప్పుడెప్పుడు ఆశీర్వదించాలని మా తండ్రి మీరు వేయించున్నారు. మేము ఎప్పుడెప్పుడు రావాలని వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వాలా, మమ్మల్ని ఆశీర్వదించాలా అని మీరు కూడా ఆశతో వేచున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. దైవ ఆశ ఆసక్తి తపన తృష్ణ మాలో మీరు చూస్తున్నారు. నాయన దావీదు లాంటి ఆసక్తి ప్రతి బిడ్డకు మీరు దయచేయాలి. కరువు మీద దొరికినట్టుగా నేను ఆనందిస్తున్నటువంటి దావీదు లాంటి ఆనంద జీవితం నీలోనే, నిజమైన ఆనందం నీలోనే, నిజమైన సంతోషం మీరే మాకు ఆరోగ్యం బలం శక్తి బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నాయని ఎనభైలో తెలుసుకొని అనేక మంది ఎవరిని నడిపించడానికి జ్ఞానం కలుగు చేయండి తండ్రి. ఒక ఆత్మలను మేము మీ సన్నిధిలో తీసుకురాకపోతే మా బ్రతుకు వేస్ట్ ప్రభా నా తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రతి బిడ్డ సంవత్సరానికి ఒక్కరినైనా మీ సన్నిధి తీసుకొచ్చినా కూడా ఆత్మల భారం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎలిషమ్మ కూడా నా ప్రభ రత్న నా తండ్రి ప్రశాంతిని దైవ జ్యోతిని నా ప్రభ శ్వేత జ్ఞాపకం చేసుకుని సుఖమైన ప్రస్తుతం దాయిచుగాక. రాజుకు మీరు తల్లిగా మీరే ఓదార్చమని ప్రార్థిస్తున్నాయి. స్తోత్రం నా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డలు ఎంత చక్కగా లేఖన భాగాలు తెలియజేస్తూ వారి జీవితాలు ఇప్పటి నుంచి మంచిగా కట్టుకుంటున్నారు ప్రభా. వెరీ గుడ్. మీ హృదయము కలవరపడనీయకుడి అన్నారు కదా. అయితే ఈరోజు మన ధ్యానం ఏంటంటే దానికి సంబంధించే రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు. చూడండి ఎన్నేళ్ల వాడంట, 25 ఏళ్ల వయసులో రాసైనాడు. 29 సంవత్సరాలు యెరూషలేములో రాజుగా పాలించినాడు. చాలా మంది రాజుల గ్రంథాలు మీరు చదివినట్లయితే 1 నెల చేసిన రాజులు ఉన్నారు, 2 ఏళ్లు చేసిన రాజులు ఉన్నారు, 6 సంవత్సరాలు అతల్య అందరిని చంపింది, కానీ 6 సంవత్సరాల వెంటనే దాన్ని చంపేశారు, తొలగించి దేవాలయంలో నుంచి బయటికి తీసుకొచ్చి చంపి పడేసినాడు. ఎందుకంటే అక్రమమైన విధానంలో రాజ్య పరిపాలన చేసింది కాబట్టి. యెజబెల్ కూడా ఎక్కువ కాలం ఏం చేయలేదు. ఆ తర్వాత ఇంకా చాలా మంది 2 నెలలు, 1 నెల లేదా 2 సంవత్సరాలు ఇలాగ చేశారు. అయితే హిజ్కియా ఇంకా కొంతమంది అంటే సొలొమోన్ రాజు వారి తండ్రి బ్లెస్సింగ్స్ బట్టే 40 సంవత్సరాలు, లేదంటే దేవుని కోపానికి చాలా ఆకుతైపోయేవాడే. అయితే దావీదుని బట్టి, అందుకే నేను చాలా మంది తల్లిదండ్రులకు చెప్తుంటాను, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఇప్పుడు నాకు ఈరోజు నేను ప్రే చేసేప్పుడు చేశాను. ఇక్కడ నుంచి వెళ్ళాం చాలా మంది మరలా నాకు అదే గ్రీటింగ్స్ చెప్తూ మెమరీ చేసుకున్నారు. మేము దేవుడు మమ్మల్ని బాగా వాడుకున్నాం, అక్కడంతా మేము సాక్ష్యం చెప్పామక అక్కడ సహవాసం గురించి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే సహవాసాన్ని మర్చిపోతే మన బ్రతుకులే మర్చిపోయినట్టు. వేరులో ఎప్పుడు వేరు లేదంటే ఇంకా దానికి చిగురున్నది ఎండిపోతుంది. అంతే. ఎక్కడి నుంచి మనం వచ్చామో అన్నది, ఏ బండ నుంచి మనం చేయబడినాం అన్నది లైఫ్లో ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకూడదు. అలాగే ఈ హిజ్కియా కూడా తన యొక్క తల్లి, అక్కడ మనం చూస్తే దేవుని ఎందుకు మహిమక్తి గల తల్లి, అదంతా చదవాలంటే చాలా ఉంది. అందుకే యెరూషలేములో 29 సంవత్సరాలు ఆయన ఏలంటే తల్లి ఆ విధానంలో ఆయన పెంచింది హిజ్కియాను. చదువు. అతని తల్లి జకర్యా కుమార్తె. అతని తల్లి ఎవరి కుమార్తె అంట? ఎవరు? జకర్యా. జకర్యా కాదు, ఈ జకర్యా వేరే. చాలా మంది జకర్యాలు ఉన్నాయి. జకర్యా గ్రంథంలో రాసిన జకర్యా ఉంది. తర్వాత జకర్యా యాజకుడు ఉన్నాడు. ఆ జకర్యా కాదు, ఇంకొక జకర్యా. ఆమె పేరు అబియా. చూడండి, అబియా తన తల్లి ఎలాగా చేసిందంట, పితరుల యొక్క చర్య అంతని ప్రకారం అతన్ని పెంచింది. తన పితరులు అంటే ఎవరు? దావీదు చర్య. తన రాజులు కొంతమంది దేవునికి విరోధంగా చేశాడు. దానికంటే ముందు వాళ్ళ తండ్రి కూడా దేవునికి విరోధంగానే ప్రవర్తించినాడు. అయితే వాళ్ళ తండ్రి ప్రవర్తన ఈ హిజ్కియాలో రాలేదు. ఎంత గొప్ప కృప! తన పితరుడు అంటే దావీదు యొక్క ఆ యొక్క లక్షణాలు, తాత యొక్క లక్షణాలు, ముత్తాత. చదువు.
యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. అతడు తన ఏలుబడి యందు మొదటి అండర్లైన్ చేసుకోండి. ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను ఏం చేశారంట? తెరిచి. అది మన లైఫ్ లో ఇప్పుడు ఈ సంవత్సరం అంతమైపోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది. మనము మన యొక్క హృదయపు తలుపులో నీతి గుమ్మంలో తీయుడి నేను వచ్చినట్లు పిల్లలు చెప్పారు. 118వ కీర్తన. వీళ్ళు చెప్పినవన్నీ ఈరోజు అంశములకు అసలు రోజు నేను వాళ్ళకి ఏం చెప్పాను, దేవుడే వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. ఇక్కడ చక్రి కూడా చెప్పినటువంటి మాట, వేరే కొలది వెండి బంగారం నాణం కంటే బంగారంతో ఆ తలుపులు కట్టారు కానీ దాన్ని మూసేశారు. తర్వాత ఎంత బంగారంతో ఆ మందిరం నింపబడింది కానీ ఆ మందిరంలో బంగారం ఉంది కానీ ఏమేమి ఉన్నాయి? నిషిద్ధమైన చాలా ఉన్నాయి అదే మందిరంలోనే. అది హిజ్కియా కనుగొన్నాడు. చాలా కాస్ట్లీ వెజల్స్ అక్కడ ఉన్నాయి కానీ వేరే దేవతల యొక్క రూపంలో. అందుకే బంగారం అన్నది పాపం కాదు కానీ దేవునికి విరోధమైన వాటితో చేసుకోవడమే పాపం. అక్కడ కూడా అహరోను బంగారం అంతా త్యాండి అంటే దేవుడే చెప్పాడు, వాళ్ళ బంగారం అంతా ఉంచుకోండి అదంతా మీదే అన్నాడు. చెప్పింది దేవుడే, పెట్టుకున్నారు అందరూ. కానీ దాంట్లోనే ఏం చేసినాడు? దూడ వేసి దాన్ని పూజించాడు. అది వాళ్ళకి శాపం అయిపోయింది. అంటే దేనికి వాడుకోవాలో అంతే ఉండాలి. మనం ఉంది కదా అని మనిష్టానుసారంగా దేవునికి ఇవ్వకుండా ఇవ్వవలసింది దాచుకొని చేసుకోవడం అది తప్పు, అది పాపం. ఇవ్వవలసిన దశభాగం ఇస్తూ ఇంకా ప్రతిష్ట అర్పణలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ ఇచ్చిన తర్వాత మిగిలితే నువ్వు చేసుకో. దాంతో పాటు నీ అవసరతలు తీర్చుకోవచ్చు, వేరే వాళ్ళ అవసరతలు కూడా తీర్చాలి. అందుకే బంగారం అంటే ఎవరికి వెనక పిసితనగా పెడితే వేస్ట్. అది బాగా చెప్పింది. నాకు ఈ మధ్యనే ఒకరు అన్నారు, చాలా కోళ్ళు, మా బంధువుల్లోనే ఒకరు కోళ్ళు సంపాదించినారు. కానీ ఏమో ఒక మాట అన్నాడు, సామెత, తల కింద పెట్టుకొని ఊగా రోజు చూసుకుంటూ ఉంటారమ్మా వాళ్ళు అంతే. అంటే చెప్పాలన్నా మరి మీరు అలాంటి వాళ్ళు అని చెప్పినాను. ప్రేజ్ చేయడానికి పోతే సరోజ ఇచ్చారు, సరోజ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇద్దరు. అంటే కొంత హెల్ప్ చేసిన దాన్ని బట్టి చూడు, అడగకపోయినా హెల్ప్ చేశారు. కానీ వాళ్ళకి అన్నీ ఉంది, మా పరిస్థితి చూస్తున్నారు కానీ నో హెల్పింగ్ నేచర్. ఒకరికి సహాయం చేయలేని పరిస్థితి ఉన్నా కూడా వేస్ట్. అక్కడ ఒకరి సహాయం చేయడానికి ఎంతమంది సహకరించారు. క్షేమ కానివ్వండి, నిజంగా పవన్ కూడా పోయింది షాప్లో నుంచి. కాకపోతే ఇంకొక విధానంలో దేవుడు మార్గం సాధన చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకు ఉద్యోగాలు ఉన్నా ఎన్నున్నా ఫస్ట్ మనం ఇతరుల సేవ చేస్తే అది దేవుని సేవ. ఇక్కడ హిజ్కియా తన యొక్క ఇళ్ళ గురించి తను రాసైనాడు కదా అని తన ఇల్లులు కట్టుకుందాంలే, ఇంకా అది సంపాదించుకో, ఇది సంపాదించుకో. ఫస్ట్ అట్ ద బిగినింగ్ మన లైఫ్ లో హిజ్కియా చేసిన పని నువ్వు చేస్తే హిజ్కియాకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో హిజ్కియా వెంటనే మందిరం యొక్క తలుపులు తెరిపించి ఏం చేసినాడు చూడండి, వాటిని బాగు చేసి అనే మాటలో ఇన్నర్ మీనింగ్ అన్ని బాగు చేసినట్టు అవి చెడిపోయినవి, దాన్ని పాడు చేసేసినారు వాళ్ళ నాన్న వాళ్ళంతా కలిసి. అందుకని ఫస్ట్ తలుపులు బాగు చేసినాడు, తర్వాత ఏం చేసినాడు, లోపలికి వెళ్ళాడు. ముందు తలుపులు బాగు చేసినాడు, తర్వాత లోపలికి వెళ్ళినాడు. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, 5వ వచనం, వారికి ఇలాగ ఆజ్ఞయించాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. లేవీయులారా అంటే యాజకులు, యాజకులారా మీరు యాజకులై ఉండి మందిరాన్ని ఏంటి ఇలా పెట్టారు మీరు? రాజు అయినటువంటి హిజ్కియాకు వచ్చినటువంటి రోషం, హిజ్కియాకున్న జ్ఞానం, హిజ్కియాకున్న దేవుని పట్ల ఆసక్తి యాజకులకు లేకుండా పోయింది. 20 రాజు ఎప్పుడోసారి వస్తారు మందిరానికి, కానీ యాజకులు 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండే యాజకులు ఈ లేవీలు మందిరం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు అన్నా నా మాట వినండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని, మిమ్మల్ని మీరు ఈ మాట చదివి నాకు గుండె పగిలిపోయింది. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని రాజు చెప్తున్నాడు సిగ్గు లేకుండా. యాజకులు రాజుకు చెప్పాలి, యాజకులు ప్రజలకు చెప్పాలి. మీరు పరిశుద్ధపరచుకొని, పరిశుద్ధ పరిశుద్ధ అని ఎంత చక్కగా పాట పడినారు. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, పరిశుద్ధపరచుకోండి అని యాజకులు రాజులను ప్రతిష్ఠిస్తారు, రాజులను అభిషేకం చేస్తారు యాజకులు. కానీ యాజకులను అంటున్నాడు రాజుగా, మీరు ముందు శుద్ధి చేసుకోండి. నేను రాజుగా లేనని మా నాన్న చెప్పినట్టు చేసి మందిరం అంతా పాడు చేసినారా మీరు? ముందు మీరు ప్రతిష్టపరచుకోండి, ఆలకించండి. నేను రాజును కదా, చిన్నోని కదా అని నా మాట మీరు లెక్క చేయకుండా ఉన్నారేమో. మేము యాజకులం, మేము చెప్పిందే పెత్తనామా అనుకుంటున్నారేమో. ముందు మీరు పరిశుద్ధపరచుకోండి. తర్వాత మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును, మీ
చూడండి, మొదట మీరు పరిశుద్ధపరచబడిన తర్వాతనే మీరు మందిరం శుద్ధి చేయాలి. మీరు పరిశుద్ధత లేకుండా మందిరంలోకి మీరు వస్తే అది అపవిత్రమే. తేటగా మాట్లాడుతున్నాడు, చిగ్గు పెట్టాడు. చదవమా. ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నీ ఏం చేయాలంట? బయటికి తీసుకుపోవాలా. మరి చేస్తున్నావా మన మందిరంలో? వాక్యంలో ఉంది, ఎవరైతే తాగుబోతు, తిరుగుబోతు, వదలబోతు, నిద్రపోతూ అక్రమ సంబంధాలు ఉన్నారో నిషిద్ధమైన వ్యక్తులు వాళ్ళను నిషేధించాలి. వాళ్ళని మందిరంలోనికి రానివ్వకూడదని వాక్యం. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళే మందిరంలోకి రావాలా? దేవుని భయభక్తి గల వాళ్ళు మందిరం బయటకు పోవాలి. చూడండి, రివర్స్ అన్నమాట. కారణం వాళ్ళ క్యారెక్టర్. అది క్యారెక్టర్ అంటే ప్రవర్తన. కొంతమంది మా క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. అవును, క్యారెక్టర్ లెస్సే. ఏంటి క్యారెక్టర్ లెస్ అంటే? దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకపోతే ప్రవర్తన సరిలేదే. ప్రవర్తన సరిదిద్దుకొని దేవుని సన్నిధికి రావాలి. నీ ప్రవర్తన అనేది ఎంత చక్కగా ప్రసంగి 5లో తేటగా రాయబడింది ఇక్కడ. అందుకనే అదే మాట ఒక రాజు వాళ్ళతో చెప్తున్నాడు, ముందు మీరు ప్రతిష్ఠించుకోండి, మీరు పరిశుద్ధపరచబడిన తర్వాత నెక్స్ట్ మీరు మందిరంలోకి వెళ్ళి నిషిద్ధమైన వాటిని తీసివాడండి. ఈ రాత్రి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిషిద్ధమైనవి ఏవి నీ హృదయంలో ఉన్నా ముందు తీసేసుకో. అదే కలవరం. దానికి దీనికి చూడండి దేవుడు ఎలాగా మార్చాడు. యేసయ్య కలవరపడకుడి అన్నాడు. కలవరం అనేది ఎప్పుడు వస్తుంది అంటే నానాక చండాలమైనవి మనలో ఉంటే కలవరం వస్తాయి. ఏడుపు ఎందుకు వస్తుంటే వాక్యంతో నింపబడిన వాళ్ళకి ఏడుపు రాదు. వాక్యంతో నింపబడిన వాళ్ళు ఎవరు రావటం లేదు, వాళ్ళ గురించి బాధపడి పదే చెప్తారు. ఇదిగో నీ బిడ్డ రాలేదు, నీ కొడుకు రాలేదు, నీ భర్త రాలేదు, చూడు మీ వాళ్ళు రాలేదు. ఎన్నిసార్లు చెప్తుంటాను నేను అనాక, ఎన్నిసార్లు మీ పిల్లలు రాని అని రాదు, ఎన్నిసార్లు. కానీ ఏడ్చినారా మీరు ఎప్పుడైనా? అని ఏడ్చినావా? ఏ ఒక్క ఒకటే నా కొడుకు గురించి చెప్తాను ఏడ్చినావా? మాత్రమకి ఏడ్చిందా? రాయిలపై ఏడ్చిందా? కొంతమంది గుక్కుని ఏడిపిస్తారు. దానికోసం ఇంకా ఇంత కాదు అంటే నేను మైండ్లో వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోతే నేను ఎందుకు చెప్తాను మీ కొడుకుల గురించి? ఎందుకు గుర్తొస్తుంది చెప్పండి? పోనీ ఎవరైనా పాస్టర్స్ ఇన్నిసార్లు ఎప్పుడైనా మీకు చెప్పినారా? గుర్తుపెట్టుకోండి, హృదయం నిండి ఉంది, దాన్ని బట్టి నోరు మాట్లాడు. వాళ్ళ గురించిన భారము బాధ్యత ఉంటేనే మనం చెప్పేది. ఇక్కడ ఆ భారము బాధ్యత హిజ్కియాకు ఉంది కాబట్టి వెంటనే మీరు ముందు ప్రతిష్ఠించుకోండి. వాళ్ళు సరిగా లేరని తెలిసిపోయింది, మందిరం పాడైపోయిందని తెలిసిపోయింది. వెంటనే నిశ్చితమైనవన్నీ తీసేసేయండి. వాటి నుంచి మందిరం అపవిత్రమైపోయింది. తర్వాత మనం చూస్తే అదే 29:16 వచ్చిన చదవండి. ఇక ఇది 10 వరకు మీరు చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరం లోపలి భాగమునకు పోయినారు. చూడండి, ఎన్ని రోజులు ఏందో లోపలికి పోక, అతి పరిశుద్ధమైన సన్నిధికి లేకపోక లోపలికి పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన ఇది కూడా అర్థం చేసుకో. నీకు పాపం కనబడితే వెంటనే గద్దించు. అలాంటి వాళ్ళ తప్పు ఉందంటే వెంటనే గద్దించు. వాళ్ళని తిట్టుకున్నా ఏమైనా పర్వాలేదు. కనబడిన ఒకటి పాపంలో జోగుచుంటే నీకు ఇష్టమా? ఒక నరకంలో పట్ట నీకు ఇష్టమా? ఇందాక చక్రి చిన్నవాడైనా చెప్పినాడు. వాళ్ళు పోయేది నరకానికి పోతారని తెలుసు కదా, మరి తెలిసినప్పుడు ఎందుకు గద్దించో? అగ్ని వాళ్ళ దగ్గర వాళ్ళు కాల్చని తెలిసి వాళ్ళు ఎవరైనా కూడా కరెంట్ దగ్గర పోతుంటే తీసి ఇక్కడ పడేస్తాం. మరి అలాంటిది వాళ్ళు పాపంలో ఉన్నారని తెలుసు. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పెద్ద పాపాలు చేయనవసరం లేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ రాజు యొక్క మాట వీళ్ళు విన్నారు, యాజకుల మాట రాజు వినాలి. రివర్స్. రాజు దేవుని ఆత్మతో నింపబడినాడు. వాళ్ళకి అర్థమైపోయింది. దైవాత్మ పూర్ణుడిగా పెంచింది వాళ్ళ తల్లి అబియా. అందుకని ఇక్కడ అవన్నీ కూడా యాజకులు లోపలికి పోయి నిషిద్ధ వస్తువులు ఏవేవో అవన్నీ తీసేసి ఎక్కడ పోసినాంట? ఎక్రోను వాగులో పడేసినారు. థాంక్గాడ్. గట్టిగా వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ వాగులో ఈ వాగులో పడేన అవసరం. వాళ్ళు బయటికి తీసుకుంటే దేవుడే వాళ్ళ నరకంలో అనే ప్రవాహంలో పడేస్తాడు. అక్కడ అగ్ని ఆరద పురుగు అది. ఎక్రోను వాగు అనేది నీటి వాగు. ఇక్కడ అగ్ని ప్రవాహం. అగ్ని ప్రవాహాల్లో పడతారు వాళ్ళు. అలాంటి పరిస్థితి రాకుండా మనం ఏం చేయాలి? మనం శుద్ధి చేసుకోవాలి. మనలో ఉన్న నిషిద్ధమైన వాటిని తీసివేస్తే మనకు కలవరం అనేది ఉండదు. కలవరం అనేది ఎప్పుడు వస్తుంది అంటే నానాక చండాలమైనది మన మైండ్లో మన హృదయంలో ఉంటేనే. అవేంటంటే మత్తయి సువార్త 15:17 మీరు చదువుకోండి. ఇప్పుడు చదవని అవసరం లేదు, మీకు అంతా తెలుసు కాబట్టి. గలతీ 5:19 ఏమన్నాయి? 5:19
వెరీ గుడ్. గాడ్ బ్లెస్ చేశారు. మీకు శరీరాకారాలు వాటిని తీసేసుకోవాలి. తర్వాత ప్రకటన 21:8 ఏమన్నాయి? పిరికి వారు ఆలోచించారు. గాడ్ బ్లెస్ చేయమా చూడ అట్ట టక్కన చూడకుండానే చెప్తుంది. అందుకే ఇవన్నీ కీవర్డ్స్ ఇవి. అవన్నీ ఉన్నాయి కాబట్టే మన హృదయం శుద్ధి చేయబడుతుంది. అప్పుడు ఏసై మన హృదయం మాసనాలే మనతో మాట్లాడతాడు. అప్పుడు నీకు వాక్యం ఎలా చెప్పాలో దేవుడు నీతో నేర్పిస్తాడు. మనపైన దృష్టి నుంచి ఆలోచన చెప్తాడు. మీరు ఏం చెప్పాలో మీరేం భయపడద్దని నేను చెప్తాను. ఏసైనా చెప్తాడు. ఇక్కడ యోహాను సువార్తలో ఏసై అదే అంటాడు, నేను నా మట్టుకు నేను చెప్పట్లేదు, తండ్రి నాలో ఉండి చెప్తున్నాడు. మీరు ఎందుకు నమ్ముకున్నారు? తండ్రిని మాకు కనపరచంటున్నారు. నేను లేనా? ఎందుకు మీరు అర్థం చేసుకోలేదు? తోమా మాట్లాడినాడు, ఇక్కడ ఫిలిప్ మాట్లాడినాడు. ఇద్దరికి జవాబు ఒకటే చెప్పారు. మీరు ఎందుకు ఇంతవరకు ఇంకా ఇంత ఇదిగా ఉండి కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు? అవన్నీ తీసేసుకోవాలి. ఎఫెసీ 5:1-3 కూడా ప్రియమైన పిల్లల్లాగా ఉండాలి. కానీ మనము మన నోట బూతులు సరస్వతులు రాకూడదు. అవి బూతులు అంటే చెడ్డ మాటలు, తిట్లు అంటే ఏంటి? బూతులు. అంతేగాని దేవుని మందిరానికి కరెక్ట్గా రా అనే కూడా తిట్టారా అంటారు. ఇంకా అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. తిట్టు అంటే బూతులు. మీ నోట బూతులు సరస్వతులు రాకూడదు. వాక్యానుసారంగా గద్దింపులను తిట్టడం అన్నారంటే వాళ్ళని మనుషులనలో ఏమనో తెలియదు. అపవాది వాళ్ళకు దూరి ఇలాగ చెప్పింటాడు. అపవాది ఎప్పుడైతే దూరుతాడో దేవుని సన్నిధికి దూరం చేస్తాడు. వాడు గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధి కానీ దేవుని పిల్లలు కానీ హాని చేయాలనుకున్నా వాళ్ళ గురించి వేరుగా మాట్లాడారన్నా ఎప్పుడే వాళ్ళలో దేవుని వాక్యం ఉంటే మాట్లాడారు. దేవుని వాక్యం లేని వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుకని ఇక్కడ తేజగా ఈ మాట మాట్లాడుతున్నాడు యేసయ్య కూడా. నేనున్నాను కదా, ఇన్ని రోజులు వాక్యం విన్నారు, నేను మీకు కనపరచలేదా? ఇవన్నీ చూసేదా నన్ను నమ్మాలి కదా అంటాడు. అందుకనే అక్కడ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో నేను క్రీస్తును పోలి ఉన్నా, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ప్రియమైన పిల్లలాగా మీరు ఉన్నారు, నేనున్నాను, మీకు చెప్తున్నా, మీ ఇష్టం అని చెప్పి మళ్ళా అక్కడ బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా బూతులు లాగా సరస్వతులు డబుల్ మీనింగ్తో మాట్లాడుతూ ఉన్నాం. డైరెక్ట్ వే ఉండదు వీళ్ళకు. పౌలుకు డైరెక్ట్ వే, పేతునికి డైరెక్ట్గా గద్దించేసినాడు. తర్వాత మనం చూస్తే ఇంకా చాలా చాలా ఉన్నాయి. కొలొస్సీలో కూడా ఉన్నాయి, రోమాల పత్రికలో ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకోవాలి. అవన్నీ మన నుంచి వేరు చేయబడ్డారు. నిషిద్ధమైన వాటిని ఎప్పుడైతే మనం పారవేస్తామో అప్పుడు మన హృదయంలోకి యేసయ్య వచ్చి మన హృదయాన్ని ఏం చేస్తాడంటే, అందుకే విశ్వాసం మనలో ఉంటే వీటిని తీసేసుకుంటాం. విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట ఏమన్నాయంట? అనేక ఒక్కట్లేదు నివాసములు చాలా ఉన్నాయి. అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నా. మీరు చూస్తున్న ఈ ఆకాశం కాదు, ఇట్లాంటి చాలా ఆకాశాలు ఉన్నాయి. పైన పెద్ద ఆకాశాలు ఉన్నాయి. నక్షత్రం కంటే నక్షత్రం చాలా రెట్లు పెద్దది భూమి కంటే. మనకు నక్షత్రాలు ఎన్ని కనబడతాయి? ఇంత కనబడతాయి. ఈ భూమి ఇంకా చాలా చాలా చిన్నది. అందుకనే ఒక్కొక్కరికి ఒక ప్యాలెస్ ఇస్తాడు దేవుడు. వాక్యంతో కట్టబడాలి. వీళ్ళు కట్టబడుతున్నారు, వీళ్ళ నివాసాలు అక్కడ పునాదులు వేసుకుంటున్నారు. థ్యాంక్ గాడ్. మేము చిన్నప్పుడు అక్కడ పునాదులు, ఈ వాక్యమే పునాదులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఆత్మ పరిచయం, నువ్వు ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు? సంవత్సరానికి ఒక్కరన్నా తీసుకొస్తున్నావా? ప్రశ్న వేసుకో. ఒక్క ఆత్మనైనా ప్రభులోకి నడిపించేటట్టు టార్గెట్ పెట్టుకోవాలి. అలాగనే ఎన్ని వాక్యాలు కండక్ట్ చేయాలి. వాక్యానుసారంగా కండక్ట్ చేయడం ముఖ్యం కాదు, చదవడం ముఖ్యం కాదు, చెప్పడం ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? వాక్యానుసారంగా నడవటం ముఖ్యం. అన్నిటికంటే ఇక్కడ రాజైనా కూడా అన్నిటికంటే దేవుని మందిరం గురించి ఒక తపన. మనకు ఉద్యోగాలు ఉన్నాయి, మీకు విద్యార్థులు, మీరు స్కూళ్ళకి వెళ్తారు, పనులకు పోతారు, పెద్దలు, ఆడవాళ్ళు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని సన్నిధి. అసలు ఎంత పనులకు పోయినా అక్క ఒక్కటి ఇంకొకరు పని చేసేవాళ్ళు మొత్తం చేస్తే టైం కంతా వచ్చి పాట పడతారు. ఆమె రోజు మనీ కూడా అలవాటు చేసుకోండి. ఈరోజు మనీ కూడా చాలా తొందరగా వచ్చింది. నేనన్నా అక్కడ ఉంది కదా ప్రోగ్రామ్, ఎందుకంటే నేను ఫస్ట్ వీక్ కదా. కానీ ఏమో దేవుడు ఆమెకు ఆత్మ ప్రేరక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తా అంటే చెప్పలేము. అందుకనే నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎళ్ళ నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదు. ఏసైనే తీసుకొని పోతాడు అంటే అర్థమైంది చెప్పండి. ఏసైనే తీసుకుపోతా అంట. త్వరగా చెప్పండి, ఇంతసేపు చెప్పినా కదా అర్థమైంది. వాక్యమనే ప్రవాహంలో బయట పోతాం మనం.
అర్థమైందా? ప్రవాహానికి కొట్టుకుపోతామే లేదా? ఒక చోట ఉన్నామంటే ఇంటి నుంచి ఆగిపోతాం. సెకండ్ల కళ్ళు తెచ్చి మూసేటప్పుడు ఎక్కడో తింటాం. సేమ్ ఆత్మ కూడా అంతే. మన వాక్యంతో నింపబడిన మా ఆత్మ పైకి తీసుకుంటాం. ఎంత వాక్యంతో నింపబడితే అంత త్వరగా దేవుడి సన్నిధిలో, అంత పెద్ద ప్యాలెస్లో దేవుడు తీసుకుంటాడు. వాక్యమే మనకు ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఇక్కడ యేసయ్య వీళ్ళ గురించి అంటున్నాడు. ఏమని? మీకు స్థలం సిద్ధపరచ అంటున్నాడు. వాళ్ళ కోసమే ఇల్లు కడుతున్నాడు. మరి నువ్వు నీకోసం ఇల్లు కట్టుకుంటున్నావా? నీకోసం సంపాదిస్తున్నావా? ఎవరి కోసమైనా సాయం చేస్తున్నావా? ఇక్కడ యేసయ్య 12 మంది శిష్యుల కోసం అంటున్నాడు. నా కోసం సిద్ధపరుస్తున్నాడా? లేదు. కృతజ్ఞత చెల్లించి వాళ్ళకి ఇచ్చినాడు విరిచి. ఆయన తర్వాత తిన్నాడు. మరి నీవు చేస్తున్నటువంటి పనిలో, నీకు ఇచ్చిన ఈ జీవితంలో ఇతరుల కోసం ఏం చేస్తావు? అదే లెక్కలోకి వస్తుంది. కొంతమంది సేవకు మేము వెళ్తున్నామంట. సేవకు వెళ్తే నాతో పాటు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు మేడం దగ్గర పోయినాము. మేడం నాకు ఇచ్చింది గిఫ్ట్. కృష్ణవేణి కూడా ఇచ్చిందా? కృష్ణవేణి ఇంకో దగ్గర పోయినప్పుడు వాళ్ళు కూడా. ఎక్కడికి పోయినా చిన్నారు వస్తే చిన్నారికి ఇంకా ఎక్కువ బ్యాగ్ నిండా. నేను ఎందుకు ఇవి చెప్తున్నా తెలుసా? ఏవి కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే ఇవి చెప్తున్నాను. అంతేగాని బట్టల కోసం పెంచడం కాదు. అది కృతజ్ఞత అంటారు దాన్ని. నేను కప్పు టీ తాగొస్తే మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు మనం టీ ఇవ్వాలి అనుకుంటామో కదా, అది. నాకు ఎవరైనా ఏమైనా చేస్తే మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలబ్బా అని వెంటనే వస్తుంది మనసులో. థాట్ కృతజ్ఞత అంటారు దాన్ని. అంతేగాని బట్టల కోసం చేసేది కాదు అది. కృతజ్ఞత ఏసై చెప్పాడు కదా, ప్రతిదానికి కృతజ్ఞత చెల్లించుడి. అందుకని ఇక్కడ వాక్యంలో ఏసై ఏం చెప్తున్నా అంటే, మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నా అంటే వీళ్ళు ఏం చేయాలి? స్తుతి చేయాలి. అందుకే మొదటి దశలోకి 5:18 చదవండి. ఆత్మను ఆర్పకుడి ఉంది, అది ఒకరోజు ధ్యానం చేసుకున్నాం. ఈ క్యాండిడేట్ సర్వీస్ కాబట్టి ఇవన్నీ అందుకే మీకు ఆత్మను ఆర్పకుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు ప్రతి అండర్లైన్ చేసుకోండి. నేను ఎందుకు పదే పదే చెప్తా? ప్రతి విషయంలో నాకు వాక్యం చెప్పిన వాళ్ళ గురించి నేను ఎన్నిసార్లైనా చెప్తా. ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో అది దేవుని చిత్తం. ఇది ఇట్స్ ఎ విల్ ఆఫ్ గాడ్. నువ్వు చెప్పడం లేదంటే విశ్వాసఘాతకురాలు అంతే, సింపుల్. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతిదీ కూడా ఎందుకు చెప్తానంటే అదొక ఇందుకే చిన్న పని. అక్కడ ఏదైనా చిన్నగా మైకులు పెట్టించుకొచ్చినాం దాని గురించి చెప్తాను. ఈరోజు పోయి పిల్లలు పెట్టించుకొచ్చినాం. మొన్న ఏదో ఆరోగ్యం కోసం పోతున్నానంటే సరే పోయి తీసుకొని వచ్చి పెట్టినాడు. ఏది ప్రతి దానికి దేవుడు లెక్కలు ఉంటాయి. దేవుని దగ్గర చాలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలను మనం చేసుకుంటే మనం అంతా మైనస్ అవుతాం. దేవుడు చేసింది ఎంతో ఉంటుంది. దేవుడి విషయంలో లెక్కలు వేసుకుంటే మనంత విశ్వాసఘాతకులు ఇంకొకరు ఉంటారు. దేవునికి చేసింది కూడా లెక్కలు వేసుకోకూడదు. దేవునికి కానీ దేవుని పిల్లలు కానీ రెండో ఒకటే. ఇక్కడ యేసయ్య అంటున్నాడు అన్నమాట. నన్ను చూస్తే ఎవరిని చూసినాడంట? 9వ వచనం. ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండి నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు ఎవరిని చూసినారు? నాకు తండ్రిని మాత్రం చూపే. ఎంత బాగా అడుగుతున్నాడు. మంచిదేది అంటే ఎంత ఆశ చూడండి. నాకు అవి కావాలి ఇవి కావాలి ఆస్తులు అంతస్తులు కావాలని అడగల. తండ్రిని మాత్రం చూపి. ఎంత ఆశ ఉంటుందో. నాలో తండ్రిని మీరు ఎందుకు కనుగోలేకపోతున్నారు? ఏసై బాధదే. నేను మీ మధ్య ఉన్నాను కదా. తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రిను ఉన్నామని నీవు నమ్ముట లేదా? ప్రశ్న. బాధతో ఈ మాట అంటున్నాడు. ఇంత తెలిసి ఇన్ని అద్భుతాలు చేస్తున్నా, ఇంత వాక్యం చెప్తున్నా కూడా ఎందుకు ప్రభా వీళ్ళు విశ్వసించడం లేదని బాధ అయింది ఏసై. అక్కడ తోమ అడిగిన ప్రశ్న అదే, ఇక్కడ ఫిలిప్ అడిగిన ప్రశ్న. నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంత నేనే చెప్పడం లేదు. అదే అక్కడ పిల్లలందరూ పిల్లలు చెప్తున్నారా? ఈరోజు నేనేమైనా ఈ వాక్యం చెప్తారని యెహెజ్కేలు ధ్యానం చేస్తాం, యోహాన్ ధ్యానం చేస్తాం కదా. మరి ఈరోజు నేను యోహాన్ చెప్తానని పిల్లలకు తెలియదు. పరిశుద్ధ వారి ఈ పిల్లలు కూడా చక్రి కూడా చూడండి. మనకి ఏది అవసరమో అంతవరకే. వేల కొలది వెండి బంగారం మనం సమకూర్చుకుంటే అవి మరొక రోజు అంతా పారవేసేవి. అవి మనతో పాటు రావు. మరి మనకున్న వేరే వాళ్లకు ఉపయోగిస్తున్నావా? ప్రశ్న దేవుడు అడుగుతాడు. నీకున్న బంగారం ఉందనుకో, ఏదో ఒక అమ్మలో దండనో ఏదో ఒకటి వేరే వాళ్ళ అవసరాలకు ఎవరైనా పెట్టినారా అడుగుతారు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? పెట్టాం. మన అవసరం దగ్గర పెడతాం వెంటనే.
వేరే వాళ్ళ అవసరాలకు చచ్చిన పెట్టాడు. ఏమంటాడు? లేవు, యాడున్నాయి, లేవు, యాడున్నాయి, యాడున్నాయి. దేవుడు అంటాడు, అది ఉంది కదా, దాన్ని పోయి పెట్టుకో అంటాడు. ప్రభువా అది ఒక్కటే ఉంది ప్రభా, నాకు పెట్టి ముందు తర్వాత నేను ఇస్తా అంటాడు దేవుడు. మనం పెట్టము, మనకు రావు, అంతే. పెట్టే వస్తాయి. నేను పొందుకున్నా కాబట్టి నేను మీతో చెప్తున్నా. ఎస్, ఎప్పుడన్నా నేను పెట్టాను అనుకో, వెంటనే దేవుడు నాకు ఇచ్చేస్తాను. అది ఎందుకో ఏమో, కొన్నిసార్లు కొంతమందికి మాత్రమే పంచుకుంటుంటాను నేను, దేవుడు చేసిన మేళని బట్టి. మీరు నమ్మరు కానీ నిజంగా నేనైతే అనుకోలేదు. ఈ సంవత్సరంలో చాలా చాలా దేవుడు, నేను ఎప్పుడో చూసిన 20 సంవత్సరాల క్రితం ఒక డిజైన్ ఒక చూసినప్పుడు ఎంత బాగుంది అనుకున్నాను, అంతే. 20 years తర్వాత సేమ్ డిజైన్ నేను చెప్పలేదు, వేరే వాళ్ళకు చేయించింది. మేడం ఉంది, మీ అమౌంట్ ఉంది కదా మీరు తీసుకుని, నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళు అన్నారు, మీ అమౌంట్ ఉంది కదా మీరు తీసుకుంటారా. తీసుకున్నాక మళ్ళీ క్యాష్ మళ్ళీ 1 lakh మిగిలింది. 4 lakhs ఫిక్స్డ్ చేస్తే 3 lakhs అది మళ్ళీ 1 lakh మిగిలింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే, మనం అనుకోకుండా దేవుడు ఏది చేయాలో అది చేసేస్తాడు, ఎప్పుడు చేయాలో. మళ్ళీ తర్వాత అవసరం వస్తే మళ్ళీ పెద్ద ప్రభావం ఎందుకు ఇచ్చినా నాకు తెలియదు. మళ్ళీ ఇది అవసరమైన వాళ్ళకి పెట్టాను అనుకున్నా, తెచ్చుకున్నామంటే. ఇక్కడ దేవుడు అదే ఇస్తున్నాడు. నా అంతటా నేనే చెప్పుట లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం వస్తే ఏది తక్కువగా. శిష్యులతో అన్నాడు ఒకసారి, నేనేమని, మీరు నన్ను నమ్మినందుకు, నాతో పాటు ఉన్నందుకు మీకు ఎప్పుడైనా తక్కువైందా అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పండి శిష్యులు? మాకేం తక్కువ కాలేదు. గాడ్ బ్లెస్ యు. రోజు మన ఒక్కతే ఆన్సర్, మాకేం తక్కువ కాలేదు, అన్నీ మిగిలినాయి. 12 గొప్పలు మిగిలిచ్చేసినాం, ఇంకేం తక్కువ. మీరు ఎక్కడికి పోయినా కూడా వెండి బంగారం తీసుకొని పోవద్దు. మీరు ఎక్కడికి పోతారో వాళ్ళ బాధ్యత అది. వెండి అంటే అప్పట్లో వెండి ఇచ్చి కొనాలన్నమాట, వెండి కాయిన్స్, బంగారు కాయిన్స్. వెండి బంగారం మా దగ్గర లేదని అక్కడ పేతురు యోహాను అనడానికి కారణం ఏంటంటే కాయిన్స్, అప్పుడున్న కాయిన్స్ అంతా అవే. అయితే వాటిని పెట్టి వీళ్ళు బెడ్ కొనడము, తిండి కొనడం, ఏదో ఒకటి చేయాలి. కానీ మీరు తీసుకోవద్దు. మీరు ఎక్కడ యోగ్యమైన ఇల్లు అంటే ఆ ఇల్లే మేము పోషణ చేయాలి. మీకు అన్ని బట్టలు ఇవ్వాలి, తిండి పెట్టాలి, ఎవ్రీథింగ్. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. మీరు వచ్చేటప్పుడు ఆ ఇంటిని ఆస్వాదించి రండి. మీకు ఎంత పెట్టారో అంతా వాళ్ళకి ఇస్తాను. అందుకే యోగ్యమైన ఇంటికే పోండి అన్నారు. తర్వాత మీరు సమాధానం చెప్పండి. సమాధానం ఉంటేనే ఆ ఇంటికి సమాధానం వస్తుంది. వాళ్ళు ఒకవేళ మీరు వచ్చి గునుక్కుంటా సనుకుంటున్నారే అనుకో, సమాధానం రాదు. ఎంత తేటగా దేవుడు చెప్తాడు, ముఖాన్నే చెప్పేస్తాడు. కాబట్టి మనం ఎక్కువగా వాక్యం చదువుకుందాం. నిషిద్ధమైన వాటి 2025 అంతంలో డిసెంబర్లో ఉన్నాం. దేవునికి అయిష్టమైనవి ఏవేవి ఉన్నాయో అన్నీ. అయిష్టమైనవి అంటే ఆయనకి ఎప్పుడు ఆయన సంధికి రావడమే, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ప్రాడడం, అన్నిటికీ యాంగ్జైటీగా మనం వస్తే దేవుడు కూడా ఎప్పుడెప్పుడు వీళ్ళకి ఉద్యోగం చేయాలని కాసుకొని ఉంటా ఉంటాం. ఇంకంతే, సింపుల్. మనం దేవునికి ఎంత ఆసక్తితో వస్తామో అంతే ఆసక్తితో మనం బ్లెస్సింగ్స్ పొందుకుంటాం. దేవుడు ఈ లేఖను బాగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.